దగ్గరగా ఉన్నారని చూసుకోవచ్చు. అలాగే క్యూపీ 2500 వాల్యూమ్ చేసుకొని 6 months 2500 వాల్యూమ్ చేసిన వాళ్ళకి మనకి 42% ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ ఎంత వాల్యూమ్ దగ్గరగా ఉన్నారనేది ట్రాక్ చేసుకొని ఓకే వీళ్ళ దగ్గరగా ఉన్నారు అనుకోండి, కాంటాక్ట్ చేసుకోవచ్చు ఆన్ కాల్లో ఆర్ ఈమెయిల్ కూడా పంపించుకోవచ్చు మీకు. అలాగే సూపర్వైజర్కి ఎవరి దగ్గరగా ఉన్నారు, 12 monthsలో 4000 వాల్యూమ్ చేసుకోవాలి, లేకపోతే 1 monthలో 4000, 2 monthsలో 4000 చేసుకునే వాళ్ళకి ఇక్కడ గేర్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళు అక్కడ క్లియర్ కట్గా మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. 500 వాల్యూమ్స్ దగ్గరగా ఉన్నారు, అలాగే 1000 వాల్యూమ్స్ ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పుకోవచ్చు. అలాగే డిస్ట్రిబ్యూటర్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఇందాక సూపర్వైజర్ వాల్యూమ్ ప్లస్లో మనం సూపర్వైజర్ ఎంత వాల్యూమ్ చేస్తున్నారో చూసాం, బట్ మన నాన్ సూపర్వైజర్స్ ఎంత వాల్యూమ్ చేస్తున్నారు అది మనకు కష్టం కదా. కొంతమంది ఏంటంటే నా డౌన్లైన్ ఎంత వాల్యూమ్ చేశారో తెలియాలండి నాకు అంటారు. మీరు ఎక్కడికో కాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ టూల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. బిజ్వర్క్ టూల్ అనేది మీ హ్యాండ్స్లో ఉంది, మీ చేతిలో ఉంది. సో ఇది మీరు క్లిక్ చేసి ఈ రిపోర్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 500 వాల్యూమ్ కన్నా ఎక్కువ ఎవరు చేశారు, 100 వాల్యూమ్ కన్నా ఎవరు ఎక్కువ చేశారు, 200 వాల్యూమ్స్ కన్నా ఎవరు ఎక్కువ చేశారు వాల్యూమ్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎంత డేటా ఈ బ్లూ కలర్లో డిస్ప్లే మరుక్షణం ఇక్కడ క్లిక్ చేయొచ్చు, కింద డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదిగోండి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో అలాగే నా ఇప్పుడు ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది అనేది, కొత్తగా రిక్రూట్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది అనేది నాకు ఐడియా ఉండదు కదండి, అంటే ఒక్కసారి మర్చిపోవచ్చు. సో బట్ నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది. సో ఈ విడ్జెట్లో నాకు కొత్తగా ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది నాకు రిక్రూట్ అయ్యారు, వాళ్ళు ఎంత వాల్యూమ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది చాలా బాగా ఉపయోగపడే టూల్ అండి. సో మీకు నాన్ సూపర్వైజర్ వాల్యూమ్ ప్లస్ అనేది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది చాలా ఇప్పుడు లేటెస్ట్గా అందరూ అడుగుతున్న ఒక మెయిన్ టూల్ అండి. ఇది ఒక రిపోర్ట్ అనమాట, ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్ ప్లస్. చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని క్యూఆర్సీకి వచ్చి, లేకపోతే డౌట్స్ అడుగుతూ ఉంటారు, మా ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్ డేటా మాకు తెలియట్లేదు ఎలా. నథింగ్, మీకు బిజ్వర్క్స్లోనే ఉందండి ఆ డేటా మొత్తం. మీరు తీసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ చేతిలో ఉంది, మీ ఫోన్లో ఉంటుంది, మీ సిస్టంలో ఉంటుంది, అది మొత్తం ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నథింగ్, మీరు బిజ్వర్క్స్ ప్లస్ యాప్లో ఆర్ బిజ్వర్క్స్ ప్లస్లో మీరు ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్ ప్లస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు మీ డౌన్లైన్ పీసీస్ ఎంతమంది ఉన్నారో ప్రిఫర్డ్ కస్టమర్స్, వాళ్ళు సిల్వర్ ప్రిఫర్డ్ కస్టమర్ ఆర్ గోల్డ్ ప్రిఫర్డ్ కస్టమర్ వాళ్ళు దగ్గరగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మీరు క్వాలిఫై అవ్వడానికి. కొంతమంది ఏంటంటే కస్టమర్స్ అయ్యో నాకు తెలియదండి అంటారు. సో మీరు దీన్ని ట్రాక్ చేసి వాళ్ళకి అప్డేట్ ఇవ్వచ్చు. దీంట్లో మీకు బిజ్వర్క్స్ యాప్లో బిజ్వర్క్స్లో ఉంటుంది ఆ ఆప్షన్ ఇది. అలాగే మీ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఇన్యాక్టివ్గా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని చెక్ చేసుకోవచ్చు వాల్యూమ్ బేస్ చేసుకొని. అలాగే మీ ప్రిఫర్డ్ కస్టమర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళని హెల్ప్ చేయొచ్చు ఆర్డర్ ప్లే చేయడానికి వాళ్ళని కాంటాక్ట్ చేసి. ఈ ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్ ప్లస్ అనే రిపోర్ట్ జనరేట్ చేయడానికి నథింగ్, క్లిక్ చేసిన తర్వాత సేమ్ లాస్ట్ టైం ఏదైతే మీకు ఇందాక చెప్పాను లాస్ట్ రిపోర్ట్స్కి, సేమ్ ఇది కూడా అంతేనండి. ఈ ఐడి నెంబర్ ఉంటుంది, మీ లీనేజ్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటారు, అండ్ మీ ఏ మంత్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు, అండ్ రిపోర్ట్ వెబ్లో కావాలో ఎక్సెల్లో సెలెక్ట్ చేసుకుంటారు, అండ్ రన్ అని క్లిక్ చేసినప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీరు ఇది కూడా చూసుకోవచ్చు. మొబైల్ నంబర్ మీకు ఏది కావాలో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా రిపోర్ట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ రిపోర్ట్లో సిల్వర్ ప్రిఫర్డ్ కస్టమర్, సో మనకి 100 వాల్యూమ్స్ పెట్టినప్పుడు వాళ్ళు సిల్వర్ ప్రిఫర్డ్ కస్టమర్ అవుతారు. సో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు. అలాగే 500 వాల్యూమ్స్ పెట్టినప్పుడు వాళ్ళు గోల్డ్ ప్రిఫర్డ్ కస్టమర్ అవుతారు. సో వాళ్ళు ఎంత ఒకవేళ 200 చేశారు, ఇంకో 300 చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందండి. మీరు వాళ్ళని గైడ్ చేయొచ్చు. అలాగే ప్రిఫర్డ్ కస్టమర్ యాక్టివిటీ, వాళ్ళు మనకున్న ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీకున్న ప్రిఫర్డ్ కస్టమర్స్, సో వాళ్ళు ఎంత వాల్యూమ్ చేస్తున్నారో యాక్టివిటీలో మీరు చూసుకోవచ్చు దీన్ని. అలాగే మీ యొక్క న్యూ ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎంతమంది ఈ మంత్లో నేను రిక్రూట్ చేసుకున్నాను, వాళ్ళు ఎంత వాల్యూమ్ చేస్తున్నారు అది కూడా దీంట్లో మీకు చూపిస్తుంది. ఆ డేటా మొత్తం మీకు చూపిస్తుంది అనమాట. సో వన్స్ ఈ రిపోర్ట్ జనరేట్ చేసుకున్నప్పుడు, ఈ క్లిక్ చేసినప్పుడు ఈ రన్ అనే రిపోర్ట్ క్లిక్ చేస్తే
ఆటోమేటిక్గా మన డేటా మొత్తం మీ యొక్క ప్రిఫర్డ్ కస్టమర్ ఎవరైతే డేటా ఉంటుందో ప్రతి ఒక్కరి డేటా వస్తుందండి, వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా వస్తుంది. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మీరు మాట్లాడి మీ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్స్ అనేది వాల్యూమ్ ప్లస్ రిపోర్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అది నోట్ చేసుకోండి. అది వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత తప్పకుండా దాన్ని బ్రౌజ్ చేయండి. మీ కస్టమర్స్ డీటెయిల్స్ మొత్తం మీకు ఎలా ఉన్నాయి అనేది కనపడుతుంది క్లియర్ కట్గా. నెక్స్ట్, మీ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి డౌన్లైన్ ట్రెండ్స్ ప్లస్. సో నేను ఫస్ట్లో మీకు చెప్పాను నా బిజినెస్ ట్రెండ్ ఎలా ఉంది అనేది కూడా బిజినెస్ చెక్ చేసుకోవచ్చు అండి బిజ్వర్క్స్లో అని చెప్పాను. సో అదే ఈ రిపోర్ట్ యొక్క బెనిఫిట్ అనమాట. సో ఈ రిపోర్ట్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే మీ యొక్క లాస్ట్ 3 months రిపోర్ట్స్, అంటే మీ ట్రెండ్ ఎలా ఉంది, అలాగే ఈ మంత్ ట్రెండ్ ఎలా ఉంది, ఈ మంత్తో కలిపి మొత్తం 4 months డేటా మీకు వస్తుంది అనమాట. చివరి 4 నెలలు అంటే ఈ మంత్తో కలిపి అంతకుముందు 3 నెలలు అనమాట. సో ఆ డేటా ఎలా ఉంటుంది, డౌన్లైన్ సూపర్వైజర్ వాల్యూమ్ మంత్కి ఎంత చేంజెస్ ఉన్నాయా చివరి 4 నెలల్లో, అలాగే ఆర్గనైజేషన్ గ్రోత్లో కానీ, అలాగే టీమ్ లెవెల్లో కానీ, అంటే నా కింద ఇంతమంది సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇంతమంది సూపర్వైజర్స్ ఉన్నారు, ఇంతమంది పెరిగారు, పర్సంటేజ్ వైజ్ కూడా వస్తుంది ఈ రిపోర్ట్లో. సో ఏం లేదు, ఈ క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ ఇలా ఉంటుంది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా ఉంటుంది అండ్ రిఫ్రెష్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ డేటాలో చూడండి, నాకు ఏప్రిల్ మంత్ డేటా వచ్చింది, మే మంత్ డేటా వచ్చింది, జూన్ మంత్ డేటా వచ్చింది, జూలై మంత్ డేటా వస్తుంది. ఇది నా పర్సనల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్లో ఎంత ఉంది, ఎంత ఈ మంత్ అయింది, అలాగే నా రాయల్టీ ఎంత ఉంది లాస్ట్ మంత్, ఏప్రిల్ ఎంత ఉంది, మేలో ఎంత ఉంది, జూన్లో ఎంత ఉంది, జూలైలో ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి నెక్స్ట్ మంత్ జనరేట్ అవుతుంది కాబట్టి అది చూపిస్తుంది. ప్రొడక్షన్ బోనస్ ఎంత నాది లాస్ట్ 3 months. సో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ కంపేర్ చేసుకుని నా బిజినెస్ డౌన్లో ఉందా, నెక్స్ట్ లెవెల్లో ఉందా ఏంటనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సో నా లెవెల్ 1 వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, కొంతమంది నా లెవెల్ 1 అంటే నా ఫస్ట్ లైన్ సరిగా వర్క్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నా ఫస్ట్ లైన్స్లో ఏప్రిల్లో ఇంత వాల్యూమ్ చేశారు, ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్స్ది తగ్గుతుంది. సో అర్థమవుతుంది, సో నా డౌన్ లైన్లో ట్రెండింగ్లో ఉంది, ఓకే నేను ఇంక్రీజ్ చేయాలి. సో నా ఫస్ట్ లైన్స్ తగ్గింది, అలాగే సెకండ్ లైన్స్ది ఎంత ట్రెండింగ్లో ఉంది, థర్డ్ లైన్స్ది ఎలా ఉంది వాల్యూమ్. సో ఇలాగా ట్రెండ్ చూసుకోవాలి. అలా లెవెల్ 1 నుంచి మొత్తం కలిపిన వాల్యూమ్ వచ్చేసి ఈ 4th లైన్లో వస్తుంది అనమాట. అలాగే నా కింద సూపర్వైజర్స్ ఎంతమంది ఉన్నారు, ఏప్రిల్లో ఎంతమంది ఉన్నారు, మేలో ఎంతమంది ఉన్నారు, జూన్లో ఎంతమంది ఉన్నారు, జూలైకి ఎంతమంది అయ్యారు, 2 పెరిగారు. సో అలాగే సూపర్వైజర్స్ టోటల్ వాల్యూమ్ ఎవరెవరు చేస్తున్నారు అంటే యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఇది కూడా క్లియర్గా కనపడుతుంది. యావరేజ్గా నా సూపర్వైజర్స్ అండ్ ప్లాటినం చార్టెడ్ మెంబర్స్, అంటే ప్లాటినం చార్టెడ్ మెంబర్స్ కూడా అంతకుముందు మనకి ఆప్షన్ ఉందండి, వాళ్ళు 50% డిస్కౌంట్లోనే ఉంటారు, వాళ్ళకి యావరేజ్ వాల్యూమ్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ విడ్జెట్లో. సో ఈ యావరేజ్ వాల్యూమ్ బేస్ చేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట, మన ట్రెండ్ ఎలా ఉంది, మన బిజినెస్ ట్రెండ్ అని. నెక్స్ట్, మన సూపర్వైజర్ టూల్స్ టోటల్స్ అనేది అంటే నా కింద ఉన్న ప్లాటినం చార్టెడ్ మెంబర్స్ ఓకే లాస్ట్ 3 monthsలో ఎంతమంది ఉన్నారు, నేను ఎంత ఇంక్రీజ్ చేసుకోగలిగాను, సూపర్వైజర్స్ ఎంతమంది ఉన్నారు, వరల్డ్ టీమ్స్ ఎంతమంది ఉన్నారు, గేట్ టీమ్స్ ఎంతమంది ఉన్నారు, మిల్ టీమ్స్ ఎంతమంది ఉన్నారు, ప్రెజెంట్ టీమ్స్ ఎంతమంది ఉన్నారు, నా సూపర్వైజర్స్ అండ్ ప్లాటినం చార్టెడ్ మెంబర్ మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు, కొత్తగా అయిన సూపర్వైజర్స్ ఎంతమంది. సో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ డౌన్లైన్ టోటల్స్ అనే దాంట్లో వస్తుందన్నమాట. అండ్ డిస్ట్రిబ్యూటర్, నెక్స్ట్ అది ఇందాక వరకు మనం సూపర్వైజర్ చూసాం కదండి, ఓకే మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెక్ చేసుకోవాలి కదా వాల్యూమ్. సో ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఎంత వాల్యూమ్ చేశారు, సక్సెస్ బిల్డర్స్ ఎంతమంది చేశారు, సీనియర్ కన్సల్టెంట్ ఎంత వాల్యూమ్ చేశారు, క్యూపీ ఎంత చేశారు, అంటే క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ ఎంత చేశారు, క్వాలిఫైయింగ్ సూపర్వైజర్స్ ఎంత చేశారు, టోటల్ డిస్ట్రిబ్యూటర్స్ నా డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిపి అంటే నా డౌన్లైన్ వాళ్ళు ఎంతమంది చేశారు అనేది ఇక్కడ వస్తుందండి డేటా. కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది రిక్రూట్ చేసుకోబడ్డారు ఇది డేటా వస్తుంది ఇక్కడ. అలాగే ప్రిఫర్డ్ కస్టమర్ డీటెయిల్స్ అనమాట. ఈ ప్రిఫర్డ్ కస్టమర్ డీటెయిల్స్ బ్రాంజ్ ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎంతమంది ఫిబ్రవరిలో, మార్చ్లో, ఏప్రిల్లో అండ్ మేకు వచ్చేసరికి ఎంతమంది అయ్యారు, అలాగే 4 months ట్రెండ్, సిల్వర్ ప్రిఫర్డ్ కస్టమర్, గోల్డ్ ప్రిఫర్డ్ కస్టమర్, ప్లాటినం ప్రిఫర్డ్ కస్టమర్స్, అలాగే టోటల్ ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎంతమంది, అలా కొత్తగా రిక్రూట్ అయిన ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎంతమంది. సో ఈ డీటెయిల్స్ మొత్తం మనం చూసుకోవచ్చు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి.
సో ఈ ట్రెండ్స్ అనేవి డౌన్లైన్ ట్రెండ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు బిజినెస్లో కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నప్పుడు తప్పకుండా ఈ రిపోర్ట్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది. సో స్టార్టింగ్ లెవెల్లో ఉన్నా కూడా మీకు స్టార్టింగ్ ఓకే నేను ఇంతమంది రిక్రూట్ చేసుకొని ఇంతమంది అసోసియేట్ రిక్రూట్ చేసుకున్నది కూడా మీకు ఒక బెనిఫిట్ అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇది రికగ్నిషన్ పార్ట్. ఏంటి డౌన్లైన్స్ యాక్టివిటీస్ ప్లస్, దీనివల్ల ఏంటి ఉపయోగం? సో మనం ఇప్పటి వరకు బిజినెస్ గురించి మాట్లాడాం. మరి బిజినెస్ చేసిన వాళ్ళు రికగ్నిషన్ కోరుకుంటారు కదండి. సో తప్పకుండా యాజ్ అ స్పాన్సర్గా లేకపోతే యాజ్ అ అప్లైన్గా మన డౌన్లైన్ని రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది మనకి రెగ్యులర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది, మీ పర్సనల్ ఈవెంట్స్లో కానీ. బట్ కార్పొరేట్ వైపు నుంచి మనకి ఈమెయిల్ కూడా వెళ్ళడానికి మీకు in.myherblife.com నుంచి మీకు డైరెక్ట్గా వెళ్తుంది ఈమెయిల్ ఆర్ ఈ కార్డ్ అనేది. ఎలా ఉంటుంది, వాళ్ళ బర్త్డేస్ రోజు మీరు వాళ్ళకి విష్ చేయొచ్చు, అలాగే వాళ్ళ యానివర్సరీస్ అప్పుడు విష్ చేయొచ్చు, వాళ్ళు తెలుసుకోవచ్చు, అంత డేటా మీకు వస్తుంది. అలాగే మీ యొక్క డౌన్లైన్స్, మీ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కానీ ఏదైనా ప్రమోషన్ క్వాలిఫై అయిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి అన్నమాట. అలాగే మీ డౌన్లైన్ ఏదైనా చేంజెస్ జరిగిన ఆర్గనైజేషన్లో ఆ డీటెయిల్స్ వస్తాయండి. అలాగే మీ యొక్క డౌన్లైన్స్ యొక్క ఏమైనా ఎనీ సెలబ్రేషన్స్, ఎనీ రికగ్నిషన్ వాళ్ళకి ఈమెయిల్ పంపించుకోవచ్చు. ఒక చిన్న బటన్ క్లిక్ చేసుకొని ఈమెయిల్ వెళ్తుంది, రికగ్నైజ్ చేయొచ్చు అనమాట వాళ్ళని. నథింగ్. ఈ రిపోర్ట్ కూడా సేమ్ అండి. ఈ ఐడి నెంబర్ క్లిక్ మీరు వస్తుంది, ఆటోమేటిక్గా అక్కడ ఆటో పాపులేట్ అవుతుంది. ఈ లీనేజ్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటారు, రిఫ్రెష్ క్లిక్ చేస్తారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎలా ఇదేంటండి మరి మీరు యాన్యువల్ ఫీ అని పెట్టారు అన్నాడు. సో ఇది మనకి అప్లికబుల్ అవ్వదండి. యుఎస్లో అటు సైడ్ కొన్ని కంట్రీస్లో అప్లికబుల్ అవుతుంది. సో ఈ యాన్యువల్ ఫీ అనేది మనకి అప్లికబుల్ అవ్వదు. సో యూ క్యాన్ ఇగ్నోర్ ఇట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ అప్కమింగ్ బర్త్డే. సో ఏదైనా బర్త్డేస్ వచ్చినా వాళ్ళు రికగ్నైజ్ చేయొచ్చు. ఎనీ యానివర్సరీస్ వచ్చినా మీకు ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ కనపడతాయి. నెక్స్ట్ 30 daysలో ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయి, యానివర్సరీ ఉన్నాయి, డీటెయిల్స్గా ఇక్కడ వస్తాయి, మీరు వాళ్ళని రికగ్నైజ్ చేయొచ్చు. అలాగే మీ కింద డౌన్లైన్స్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారా ఇక్కడ వస్తుందండి డీటెయిల్స్. ఇది క్లిక్ చేస్తే ఈ 11 అనే నెంబర్ ఉంది కదా, అది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ కింద డేటా వస్తుంది. ఆ డేటా చూసుకొని వాళ్ళు క్లిక్ చేసుకొని వాళ్ళకి కంగ్రాచులేటరీ మెసేజ్ పంపచ్చు. అలాగే ఎవరైనా కొత్తగా క్వాలిఫై అయ్యారా, సూపర్వైజర్గా లేకపోతే క్యూపీగా లేకపోతే యాక్టివ్ వరల్డ్ టీమ్గా లేకపోతే సీనియర్ కన్సల్టెంట్గా, ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి, సీనియర్ కన్సల్టెంట్ కానీ సూపర్వైజర్ కానీ సింగిల్గా. అలాగే ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది సీనియర్ కన్సల్టెంట్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే సూపర్వైజర్ క్యూపీకి వెళ్ళారు, క్యూపీ నుంచి సూపర్వైజర్గా వెళ్ళారు అనుకుందాం, వాళ్ళని కంగ్రాట్ చేయొచ్చు. లెవెల్ అడ్వాన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి సూపర్వైజర్ నుంచి కొన్నిసార్లు కొన్ని అనివార్య కారణాల చేత వాళ్ళు ఏంటంటే క్యూపీగా వచ్చేస్తారు, వాళ్ళు డిమోట్ అవుతారు. సో వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళని మళ్ళీ యాక్టివ్ చేసుకోవచ్చు బిజినెస్లో. సో ఇది ఆ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే మీకు కన్వర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అసోసియేట్ నుంచి పీసీగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పీసీ నుంచి అసోసియేట్ నుంచి పీసీగా, పీసీ నుంచి అసోసియేట్కి ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఈ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫో చేంజ్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మీ డౌన్లైన్స్ మీకు తెలియకుండా బై మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ కాంటాక్ట్ మిస్ అయి ఉండొచ్చు అండి, ఫోన్ పోయి ఉండొచ్చు, సిమ్స్ వాళ్ళకి దొరకపోయి ఉండొచ్చు, వాళ్ళ కాంటాక్ట్ మిస్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కనపడుతుందండి ఎవరైనా చేంజ్ చేసుకున్నారా డేటా చూసుకోవచ్చు. చూసి వాళ్ళ కాంటాక్ట్ కొత్త కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు, మీ యొక్క ఎవరైతే మీ డౌన్లైన్స్ ఉన్నారో. అలాగే యాన్యువల్ ఫీ పాస్ట్ అనేది అయితే ఉందో దాన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, మీకు అవసరం. అది మనకి ఇండియాకి అప్లికబుల్ అవ్వదండి. సో మనం ఎంతమందిని రిక్రూట్ చేశారు ఈ మంత్లో అనేది మీరు ఇక్కడ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ప్రిఫర్డ్ కస్టమర్స్ ఎంతమంది రిక్రూట్ చేశాము అనేది కూడా ఈ డేటా కూడా వస్తుంది. ఈ బ్లూ మార్క్లో ఉంది కదండి, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది కింద. సో మీకు బాగా ఉపయోగపడే టూల్ అనమాట రికగ్నైజ్ చేయడానికి మీ అసోసియేట్స్ని, మీ డౌన్లైన్ కస్టమర్స్ని, మీ సూపర్వైజర్స్ని, ఎవరైతే ఉన్నారో యాక్టివ్ వరల్డ్ టీమ్స్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు గెట్ టీమ్స్తో సహా ప్రతి ఒక్కరిని మీరు రికగ్నైజ్ చేయొచ్చు ఈ టూల్తో, ఈ రిపోర్ట్ ద్వారా. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ రిపోర్ట్స్ ఇన్ హెర్బలైఫ్ అండి, ఇది రీక్వాలిఫికేషన్ ప్లస్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సూపర్వైజర్ రీక్వాలిఫై అవ్వాలండి. ఆ రీక్వాలిఫికేషన్ అనేది అయినప్పుడు మాత్రమే మీరు సూపర్వైజర్ బెనిఫిట్స్ అనేవి మీరు ఎవ్రీ ఇయర్ అనేది రిటైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే,
ఈ రిపోర్ట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ ప్రస్తుత రీక్వాలిఫికేషన్ స్టేటస్ ఏంటి, ఏ మెథడ్లో మీరు రీక్వాలిఫై అవ్వచ్చు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలాగే మీ డౌన్లైన్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీక్వాలిఫై అయ్యారా అవ్వలేదా, రీక్వాలిఫై అవ్వకపోతే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మీరు ఎలా రీక్వాలిఫై అవ్వడానికి, ఏ మెథడ్లో రీక్వాలిఫై అవ్వచ్చు అనేది కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. ఏ మెథడ్లో కూడా వాళ్ళు అయ్యారు, సో ఈ మెథడ్లో అయ్యారండి, సో ఈ మెథడ్లో అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం ఉంది, సో ఇంకొక మెథడ్లో కూడా ఆప్షన్ ఉంది అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో మీకు అందరికీ తెలిసిందే, ఈ రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు సెలెక్ట్ చేసి రిఫ్రెష్ అని క్లిక్ చేసినప్పుడు ఇలా జనరేట్ అవుతుంది మై రీక్వాలిఫికేషన్ అనేది. రీక్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి, దీన్ని సపరేట్గా మనం తప్పకుండా ఫ్యూచర్లో మేము మీకు దానికి సంబంధించి ట్రైనింగ్స్ ఇస్తాము. సో దాని గురించి క్లియర్ కట్గా ఎగ్జాక్ట్గా మీకు ఇంకా ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తాము రీక్వాలిఫికేషన్ సంబంధించి. మ్యాక్సిమం అప్పుడు మీకు ఇంకా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. 1 ఫిబ్రవరి 2025 నుంచి 31 జనవరి 2026 లోపు రీక్వాలిఫికేషన్ పీరియడ్ అంటారు. ఈ రీక్వాలిఫికేషన్ పీరియడ్లో తప్పకుండా మీరు రీక్వాలిఫై అవ్వాలి. 50% డిస్కౌంట్. లాస్ట్ ఇయర్ ఎవరైతే FQS అయ్యారో జనవరి 31 తారీఖు లోపు ఎవరైతే సూపర్వైజర్ FQSగా ఉన్నారో ఇయర్ తప్పకుండా వాళ్ళు రీక్వాలిఫై అవ్వాలి. అయితే మీరు ఈ డేటా జనరేట్ చేసినప్పుడు ఇక్కడ రీక్వాలిఫై అయింది అన్నారు అనుకోండి, మెథడ్ 1 ఆర్ మెథడ్ 2 ఆర్ మెథడ్ 3 సంథింగ్ ఏదో రీక్వాలిఫై అయింది వచ్చిందని మీరు రీక్వాలిఫై అయినట్లు. బట్ మీరు రీక్వాలిఫై అవసరం అవసరం లేదన్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఈ ఇయర్ సూపర్వైజర్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటి అంటే రీక్వాలిఫికేషన్ అనేది అవసరం ఉండదు అనేది దాని యొక్క సారాంశం అండి. సో వన్స్ ఈ రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఇక్కడ అండ్ మీకు ఇంకో క్లియర్ కట్గా ఒక డేటా వస్తామండి. ఈ రీక్వాలిఫికేషన్లో డౌన్లైన్ రీక్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ లెవెల్స్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఓకేనా. ఈ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి చాలామందికి వెకేషన్ అనేది ఈ మధ్యకాలంలో మనకి మీరు ఫస్ట్ లైన్ వెకేషన్ పర్సంటేజ్ ఎంత ఏంటి అనేది కూడా ఉంటుంది. సో ఈ ఫస్ట్ లైన్ వెకేషన్ ఆప్షన్ అనేది ఈ రిపోర్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ఎంత పర్సంటేజ్లో ఉన్నాము అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ప్రస్తుతానికి వన్స్ ఈ రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఎంతమంది రీక్వాలిఫై అయ్యారు మీ డౌన్లైన్లో ఇదిగోండి. ఎస్పీ రీక్వాలిఫైడ్ ఎంత 15 మెంబర్స్ అని చూపిస్తుంది. ఎంతమంది రీక్వాలిఫై అవ్వలేదు 9. ఎంతమంది ఇంకా రీక్వాలిఫై అసలు అవసరం లేదు వాళ్ళ రీక్వాలిఫికేషన్, ఎందుకంటే ఈ ఇయర్ రీక్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీక్వాలిఫికేషన్ అవసరం లేదు. సో వాళ్ళ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ కింద మీకు ఈ డేటా మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ PCM ప్లాటినం చార్టెడ్ మెంబర్ అన్నది కొంతమంది మాత్రమే ఉంటారండి, ఇది ఎప్పుడు పాతవారు, ఆ డేటా మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో PCM ఎవరైతే అవసరం లేదో రిక్వైర్మెంట్ అనేది వాళ్ళకి లేదు అన్న వాళ్ళకి డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో రీక్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డేటా ఓపెన్ చేసినప్పుడు 1 మంత్ ఆర్ 2 మంత్స్, సపోజ్ నేను 1 మంత్లో 4000 వాల్యూమ్ చేస్తే నేను